జాతీయ విద్యా దినోత్సవం మౌలానా ఆజాద్ జయంతి వేడుకలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా ఆజాద్ కలాం ఆజాద్ 135వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. నగరంలోని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏటా నవంబర్ 11వ తేదీన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని దేశం మొత్తం జాతీయ విద్యా దినంగా, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు సీఎం జగన్. 1.75 కోట్ల రూపాయలతో నిర్మించిన పోలీస్ స్టేషన్, 2.75 కోట్ల రూపాయలతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో సమావేశమయ్యారాయన. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం అనంతరం మీరంతా అందించిన మనోధైర్యం, సహకారం తనను ముందుకు నడిపించాయని చెప్పారాయన. వేములవాడ మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కోసం అలుపెరగకుండా శ్రమిస్తూ ప్రజలకు సహకారం అందిస్తున్న వేముల మండల నేతలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కేబినెట్ నిర్ణయం మేరకు విధి విధానాలు రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల ఇంటి స్థలం పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసింది. 60:40% చెల్లింపు పద్ధతిలో జర్నలిస్టులకు ఇంటి స్థలాన్ని కేటాయించనుంది ప్రభుత్వం. మీడియాలో కనీసం 5 ఏళ్ల పాటు అనుభవం ఉండి అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విధి విధానాలను రూపొందించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో స్థలాల కేటాయింపునకు కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కమిటీల్లో జర్నలిస్టులకు సభ్యులుగా అవకాశం కల్పించింది. ఆన్లైన్ ద్వారా జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. వెబ్సైట్ ప్రారంభించిన 45 రోజుల్లో దరఖాస్తులను స్వీకరించనుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు తీరుపై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మండిపడ్డారు. ఏపీలో కలిసి పోటీ చేస్తామంటున్న ఆ ఇద్దరు తెలంగాణలో మాత్రం వేరువేరు పార్టీలకు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో పవన్ బీజేపీకి మద్దతిస్తుంటే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఇద్దరికీ రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు సీఎం జగన్ ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని అన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే రైతులు, పేద ప్రజలు, మహిళలను మోసగించారని మండిపడ్డారు. ఉమ్మడి మేనిఫెస్టో మళ్లీ పేరుతో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మల్లాది విష్ణు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు సమక్షంలో వీరంతా పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ఇంజనీరింగ్తో పాటు వివిధ కోర్సులు చేసిన విద్యార్థులు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నాడు నేడు పథకాలు తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన లాంటి పథకాలు అమలు చేయడం ద్వారా పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారని పార్టీ అధ్యక్షులు కోలా గురువులు అన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు సంక్షేమ ఫలాలను చేరవేస్తున్నారని ఉరవకొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్రెడ్డి, ఎంపీ తలారి రంగయ్య అన్నారు. కోనకొండ్ల పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనే ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. తెలంగాణ 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో శుక్రవారం చివరి రోజు రికార్డు స్థాయిలో 2000 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు మొత్తం 1188 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 9వ తేదీన 1133 మంది, శుక్రవారం 10వ తేదీన దాదాపుగా 2000 మంది నామినేషన్లు వేశారు. దీపావళి పండుగ తర్వాత 13 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. గాంధీ భవన్ ఆర్థిక తీవ్రవాదులకు అడ్డాగా మారిందంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ జరుగుతున్న అరాచకాలను
తట్టుకోలేక పెద్ద సంఖ్యలో నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. తెలంగాణలో ఉద్దేశపూర్వకంగా చిచ్చు పెట్టేందుకు ఢిల్లీ నుంచి లైన్ కట్టి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణకున్న ఒకే ఒక గొంతు కేసీఆర్ అని, ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో ఇచ్చిన టికెట్లకే గ్యారంటీ లేదన్నారు మంత్రి హరీష్ రావు. హుజురాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ బీజేపీపై మండిపడ్డారు. మాట ఇవ్వకపోయినా రైతు బంధు పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. ప్రతిపక్షాల మాటలకు మోసపోతే మళ్లీ ఇబ్బందులు పడతామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వస్తే ప్రతిదానికి ఢిల్లీ వైపు చూడాలన్నారు. పెన్షన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా ఢిల్లీకి వెళ్లి అడుక్కోవాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ను ఓడించేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కామారెడ్డి నిర్ణయించబోతోందన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రేవంత్ ఈ విధంగా ప్రసంగించారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఏనాడు కేసీఆర్ సచివాలయానికి రాలేదని, 10 ఏళ్ల తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా అని విమర్శించారు. గజ్వేల్లో గెలిపిస్తే కేసీఆర్ ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ ఖాయమన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కామారెడ్డిలో కేసీఆర్ను రేవంత్ ఖచ్చితంగా ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ ముసుగు తొలగిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ కాంగ్రెస్కు మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ కూడా తెలంగాణ టీడీపీ నేతలకు ఇవే సూచనలు చేశారు. ఇదే అంశాన్ని తప్పుపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీని వీడారు. తాజాగా నామినేషన్ల పర్వం ముగియగానే టీడీపీ కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ర్యాలీకి మద్దతుగా పచ్చ కార్యకర్తలు బహిరంగంగానే రోడ్డెక్కారు. కాంగ్రెస్ ర్యాలీలో టీడీపీ జెండాలతో వారు పాల్గొన్న వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధింపులకు గురిచేశారంటూ ర్యాలీలో ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్కిట్ చౌరాస్తా నుంచి అంబేద్కర్ చౌరాస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చిన్న ముందడుగు పడింది. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతి తెలుపుతూ పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు అంగీకారం తెలిపాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం సూత్రప్రాయంగా అంగీకరించాయి. నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ చైర్మన్ వైదిరే శ్రీరామ్ అధ్యక్షతన హైదరాబాద్లోని జలసౌధలో కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ సంప్రదింపులు, సమావేశాలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న నదుల అనుసంధాన ప్రాజెక్టులతో పాటు గోదావరి, కావేరి, బైట్టి, వార్ధా లింక్లపై సంబంధిత రాష్ట్రాలతో చర్చించారు. ముసాయిదా ప్రాజెక్టు నివేదికపైన అభిప్రాయాలు నమోదు చేశారు. అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తామని, వాటి సమ్మతితోనే ముందుకు వెళతామని వెదిరే శ్రీరామ్ తెలిపారు. జలాల విషయంలో అపోహలు అనవసరం అన్నారు. బీజేపీ వేములవాడ అసెంబ్లీ స్థానం టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమాతో బీఆర్ఎస్ మంతనాలు జరుపుతోంది. వేములవాడలోని తుల ఉమా నివాసంలో ఆమెను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య. తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తుల ఉమ తెలిపారు. అయితే కేటీఆర్ ఆదేశాలతోనే తుల ఉమతో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలోని ఇంటింటింటికి వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి గురించి ఆరాదీశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై కూడా స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని సన్ సిటీ క్రాకర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పక్కనే ఉన్న ఫుడ్ జోన్లకు కూడా మంటలు విస్తరించడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనలో దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చలికాలం ప్రారంభంలోనే ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మన్యం ప్రాంతంలో చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. శుక్రవారం
చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో 12.5 డిగ్రీలు, అరకులోయ కేంద్రం కాఫీ బోర్డు వద్ద 13.9 డిగ్రీలు నమోదైంది. ఇక మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రాత్రి వేళల్లో చలి మరింత వణికించేస్తోంది. గిరిజన గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో చలిమంటలు కనబడుతున్నాయి. ఇక అర్ధరాత్రి అయితే దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఉదయం 9 గంటల వరకు ఏజెన్సీ ప్రాంతంలో మంచు తెరలు వీడటం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ తరపున ప్రచారం కోసం మరోసారి తెలంగాణకు రానున్నారు. నేడు మాదిగల విశ్వరూప మహాసభకు హాజరు కానున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే క్రమంలో జరుగుతున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు. సభలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10% పెంచే విషయంపైన మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదంటూ విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. దేశంలో కులమే లేదని చెప్పడం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ ఒకే సూటును రెండోసారి ధరించడం ఎప్పుడైనా చూశారా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్లో ఐటీ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు బయటపడటం కలకలం రేపుతోంది. ఒక సంస్థకు చెందిన ప్రైవేట్ లాకర్లో సోదాలు చేశారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు నోట్ల గుట్టలను గుర్తించారు. టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ ద్వారా సంపాదించిన నల్లధనాన్ని జైపూర్ గణపతి ప్లాజాలోని ప్రైవేట్ లాకర్లో దాచారని ఆరోపించారు బీజేపీ ఎంపీ కిరోరి లాల్ మీనా. ఈ నేపథ్యంలో గణపతి ప్లాజాలో ఉన్న సుమారు 1100 లాకర్లను తెరిచి చూస్తున్నారు ఐటీ అధికారులు. తాజాగా జరిపిన సోదాల్లో ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా నగదు, 12 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది. గవర్నర్లు వర్సెస్ ప్రభుత్వాల వివాదంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పంజాబ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. ఈ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నామని తెలిపింది. ఈ క్రమంలో నిప్పుతో ఆడుతున్నారంటూ పంజాబ్ గవర్నర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీం. బిల్లులను ఆలస్యం చేయవద్దని సూచించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టారని ఆరోపిస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది సిజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. ఎన్నో ఏళ్లుగా మన దేశం సంప్రదాయాల ప్రకారం నడుస్తోందని, వాటిని అనుసరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ కోర్టులో స్వల్ప ఊరట దక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటికెళ్లి భార్యను కలవచ్చని ఆదేశాలిచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు సిసోడియా. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న భార్యను కలిసేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిసోడియా. ఆయన 5 రోజులు కోరగా 6 గంటల పర్మిషన్ ఇచ్చింది న్యాయస్థానం. రాజకీయ భేటీలు, ప్రసంగాలు వద్దని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో మిట్టీ కేఫ్ను ప్రారంభించారు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. అది పూర్తిగా దివ్యాంగులతో నడిచే కెఫ్టేరియా. ఉదయం రోజువారీ కార్యకలాపాలకు ముందు ఇతర న్యాయమూర్తులతో కలిసి ఈ కేఫ్ను ప్రారంభించారు చీఫ్ జస్టిస్. దివ్యాంగుల కోసం దేశవ్యాప్తంగా మిట్టీ కేఫ్ 38 కెఫెటేరియాలను నిర్వహిస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వీరు 60 లక్షల భోజనాలను అందించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో మిట్టీ కేఫ్ ప్రారంభమవడం ఆనందంగా ఉందన్నారు సిజేఐ. ఈ ప్రత్యేక వెంచర్కు బార్ సభ్యులంతా మద్దతుగా ఉంటారని ఆకాంక్షించారు. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లోకి ఈ ఏడాది వడ్డీని జమ చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ సేవింగ్స్పై 8.15% వడ్డీ చెల్లించేందుకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. తాజాగా ఈ సొమ్మును అకౌంట్ హోల్డర్స్ ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఇప్పటికే కొందరి ఖాతాల్లోకి ఇంట్రెస్ట్ క్రెడిట్ అయింది. అయితే ఈ అమౌంట్ కనిపించేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాయి ఈ పీఎఫ్ఓ వర్గాలు. దాదాపు 24 కోట్ల ఖాతాల్లోకి పీఎఫ్ వడ్డీని క్రెడిట్ చేసినట్లుగా వెల్లడించారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్.
న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత వరల్డ్ కప్లో 565 పరుగులు సాధించిన రచిన్ రవీంద్ర అత్యధికంగా పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కొనసాగుతున్నాడు. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్లు ఆడిన ఈ ఓపెనర్ 3 శతకాలు, 2 అర్ధ సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్ సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు ఇతగాడు. ఈ నిలకడైన ప్రదర్శనే అతనికి ఐసీసీ అవార్డు ఎంపికయ్యాడు. 2021 జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అందజేస్తోంది.